మేము ఇప్పుడు పురుగుమందు షాపుకి అయితే వచ్చాము. ఇక్కడ రైతులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో వరి దెబ్బనైతే పట్టుకొచ్చారు. అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆకుముడత. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఆకుముడత ఎక్కువగా ఆశించి దుబ్బులన్నీ పోయాయి. మనకి పురుగు కంట్రోల్ చేయడానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని చెప్తాము. ఇక్కడ రైతులు చెప్తున్న విషయం ఏంటంటే అది కొట్టినా కంట్రోల్ అవ్వలేదు అంటున్నారు. అసలు విషయం ఏంటని తెలుసుకుంటే తప్పు ఎక్కడ జరిగిందో తెలిసింది. మామూలుగా మనం మందులు కొట్టేది పురుగుల్ని చంపడానికి. మరి ఆ పురుగు ఎప్పుడు ఎలా కొడితే పోతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తెల్లదోమ ఉందంటే అది దుబ్బు దగ్గరగా కాండం మీద రసం పీలుస్తుంది. అప్పుడు మనం ఆ మందును కాండం దగ్గరగా స్ప్రే చేసుకోవాలి. అలా కాకుండా ఆకుల మీద మాత్రమే స్ప్రే చేస్తే మనకి డబ్బులు వృధా అవుతాయి, అలాగే మందు కూడా వృధా అవుతుంది. అలాగే ఈ ఆకుముడత వచ్చిందంటే ముందు మనం పొలంలో కంపలాగి మందు కొడితే ప్రయోజనం ఉంటుంది. కంపలాగడం వల్ల చుట్టుకుని ఉన్న ఆకులు విచ్చుకుని పురుగు బయటపడుతుంది, కాబట్టి మందు పనిచేస్తుంది. ఇలా కాకుండా నార్మల్గా కొట్టేస్తే పురుగు లోపల సురక్షితంగా ఉంటుంది, కాబట్టి మనకి డబ్బులు అలాగే మందు కూడా వృధా అవుతుంది. నేను చెప్పిన విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి.